హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ అసాసినేషన్ చేయడానికి ప్లాన్ చేసింది సిఐఏ. ఇది నేను అంటున్న మాట కాదు. ఆల్మోస్ట్ ప్రపంచంలోని ప్రతి టీవీ ఛానల్ కావచ్చు, లేకపోతే ఏ మీడియా అయినా సరే ఇదే చెప్తుంది. అయితే మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్లు అసాసినేషన్ అవ్వడము ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అంతెందుకు లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళందరూ అసాసినేషన్ చేయబడ్డ వాళ్ళే. దీని వెనక కుట్ర కోణాలు ఏంటి అని క్వశ్చన్ చేస్తే మనకి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు తప్ప ఆన్సర్లు మాత్రం బయటికి రావు. అయితే నరేంద్ర మోడీ మీద చేసిన దాడి మాత్రం అతి సమర్థవంతంగా ఎదుర్కొంది అని చెప్పాలి మన భారతదేశం. దీనికి గాను కాస్తో కీస్తో క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా పుతిన్కి ఇవ్వచ్చు. పుతిన్ వాళ్ళ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కూడా మన రా ఏజెన్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిందే, సమిట్ సెప్టెంబర్ 1న చైనాలో ఒక సమిట్ జరిగింది. ఆ సమిట్లో చైనా మాత్రమే కాదు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇంకా చాలా దేశాలు పాల్గొనడం జరిగింది. కానీ కొన్ని దేశాలకి ఈ మూడు శక్తులు కలవడం ఇష్టం లేదు అని ఒక పక్కకు మనం అనుకున్నా కూడా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యం చేస్తున్న అమెరికా వాళ్ళకి దెబ్బ పడే ఏదైనా అవకాశం ఉందంటే అది మెయిన్ సోవియట్ యూనియన్, అంటే ఇప్పుడు రష్యా అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రెండు. అదేవిధంగా అసలు ఎవ్వరు ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న ఇండియా, అంటే మన భారతదేశం. ఎంత బెదిరించినా ఎంత చేసినా సరే ట్రంప్కి మన మోడీ లొంగడం లేదు. అదేవిధంగా చైనా అండ్ పుతిన్ వీళ్ళు ముగ్గురు లొంగడం లేదు. మిగతా దేశాలని భయపెట్టించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సో అండ్ సో వస్తువులు, గోధుమలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, వాటిని అమ్మడం జరుగుతుంది. వీళ్ళు ఎంత కమ్మితే వాళ్ళు అంత కొనడం జరుగుతుంది. ఒకవేళ కొనని పక్షంలో వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. సో వాళ్ళకు భయం అనేది ఉంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించినట్టయితే, అంటే మనం 27th ఆగస్ట్ టెరెస్ జాక్సన్ ఇతను ఆ హోటల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ హోటల్ పేరు వెస్టిన్ హోటల్. వెళ్ళిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే చైనాలో ఆ సమ్మిట్ జరుగుతుందో షాంఘైలో, కరెక్ట్ అదే టైంకి ఉన్నట్టుండి ఒక ప్రోటోకాల్ అనేది ప్రైమ్ మినిస్టర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మన వెహికల్స్లో కానీ మన దాంట్లో వెళ్ళడం జరుగుతుంది. అలాంటిది ఇవన్నీ ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ ఎప్పుడైతే పుతిన్ తన కోసం కింద తన హోటల్ దగ్గరికి వచ్చి ఒక 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేసి తనని పికప్ చేసుకొని 45 minutes ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు మాట్లాడుకున్నప్పుడే ఈ టైం ఏదైతే ఉందో అదే టైంలో ఆ జాక్సన్ ఎవరైతే ఉన్నారో తనని అసాసినేషన్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు ఓకే అన్న తర్వాతనే అది జరిగిందా? ఇక్కడ ఇది ఆధారాలతో అవుతుందా, లేకపోతే ఆధారం లేకుండానే మాట్లాడతామా అంటే దేనికి ఆధారాలు ఉన్న ఆధారాలు పనిచేయవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, నిప్పు లేనిదే పొగరాదని మాట్లాడతారు కదా. సింపుల్ లాజిక్ అనమాట. మాటలు మాట్లాడడం కాదు, యాక్షన్ స్పీక్స్ అనమాట. ఎప్పుడైనా సరే యాక్షన్ అనేది స్పీక్స్. వై? బికాస్ ఎగ్జాక్ట్ అదే సమ్మిట్ జరుగుతున్నప్పుడు అదే టైంలో తనకి ఒక కెమికల్, అంటే ఏంది, ఒక పాయిజన్ ఇచ్చి జ్యూస్లో తనని చంపడం జరిగింది. సో చాలామంది ఏమంటారంటే ఈ ఆపరేషన్లో పుతిన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏజెన్సీ కావచ్చు చాలా హెల్ప్ చేసింది మోడీకి అంటే ఎస్ అనే చెప్పాలి. దాంతోపాటు మన రా ఏజెన్సీ కూడా తక్కువ తినలేదు. ప్రపంచంలో ది బెస్ట్ ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే ఏజెంట్స్ ఒకటి రా, ఇంకోటి మసూద్, అదేవిధంగా అమెరికా వాళ్ళకు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రష్యా కూడా తక్కువ తినలేదు. సో వాళ్ళ హెల్ప్ తోటి, రా రష్యా హెల్ప్ తోటి ఫైనల్గా ఎవరు అసాసినేషన్ చేశారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. వై? బికాస్ అవి ఇంటర్నల్గా ఉన్న న్యూస్ బయటికి రాదు. రా చేసిందా లేకపోతే పుతిన్ చేశారా ఎవరైనా చేయొచ్చు, కానీ భారీగా స్కెచ్ చేశారు ఎవరిని, నరేంద్ర మోడీని చంపించడానికి, అసాసినేషన్ చేయడానికి. ఇందులో నుంచి అతి తెలివిగా బయటపడ్డాడు నరేంద్ర మోడీ. అందుకే తను ఆ సమిట్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే జపాన్ నుంచి, అదేవిధంగా చైనా నుంచి, సమిట్లో నుంచి నేను చాలా సక్సెస్ఫుల్గా అంటారా లేకపోతే ప్రాణాలతో బయటపడ్డాను అని బయట చెప్పినప్పుడు జనాలు చప్పట్లు కొడుతున్నప్పుడు మోడీ ఒకటే మాట మాట్లాడాడు. ఏంటి అంటే, నేను వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా, ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అని మాట్లాడాడు.
సో ఏ దేశానికైనా సీక్రెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఆ తరువాత ఎన్నో సమితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాకు సంబంధించిన సమితి కావచ్చు, గాజా కావచ్చు. ఈ మీటింగ్లో ఏ మీటింగ్ ఉన్నా కూడా మోడీ అటెండ్ కాలేదు. రష్యాకి పుతిన్కి మధ్యలో కూడా కొన్ని మీటింగ్లు ఉన్నా కూడా అవి క్యాన్సిల్ కావడం జరిగింది. వై? బికాజ్ అనుమానాలు. ఈ సిఐఏ ఏదైతే ఉందో దీని గురించి ఎంత చెప్తే అంత ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. ఇంతకుముందుకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీ అందరికి చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి, ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పొట్టివాడే కానీ గట్టివాడు, మహానుభావుడు. అతనే లేకపోతే మన దేశ పరిస్థితి ఏమవుతుండదో. ఎందుకు పనికిరాని ఒక పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తున్న సమయంలో వెస్టర్న్ కంట్రీస్ పాకిస్తాన్కి బలం చేకూరుస్తున్నప్పుడు ఒంటరిగా పోరాడినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మనకి గోధుమలు తక్కువైనప్పుడు అమెరికా గోధుమ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆంక్షలు విధించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి స్ట్రాంగ్గా నించొని దేశానికే కాదు తను కూడా ఒకటే పుట్ట తిన్నాడు. దేశంలో కూడా ఒక రోజు ఒక్క పొద్దు ఉండమని చెప్పి, అంటే ఏంది ఫాస్టింగ్ చేయమని చెప్పి, తద్వారా మనం ఫుడ్ గ్రెయిన్స్ని కాపాడుకోవచ్చు, వేరే వాళ్ళకి తిండి పెట్టడానికి ఉంటుందని చెప్పేసి, అంతేకాకుండా ఒక రోజులో 2 పూటలు తినండి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్, అంటే ఏంది అప్పుడు రేడియోలు ఉండేటి, రేడియో త్రూ చెప్పడం జరిగింది. అదేవిధంగా జనాలు కూడా తనకి సహకరించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఆ యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్న టైంలో సోవియట్ యూనియన్ ఉండేది 1966. ఆ టైంలో సోవియట్ యూనియన్ వాళ్ళు మన మధ్యలో పీస్ చర్చల కోసం అని పిలిచి పీస్ చర్చలు చేస్తున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిని అక్కడే విషప్రయోగం చేసి చంపారు అనేది చాలామంది చెప్పే వాదన. అక్కడే ఇంకో విషయం చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి నేను ఇండియాకి వస్తున్నాను, వచ్చిన తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను కూడా చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ అంటే ఏంటంటే అక్కడ అడపా కొన్ని ఫొటోస్ కూడా చూడడం జరిగింది. ఆ ఫోటోలో వెనకాల సుభాష్ చంద్రబోస్ ఉన్నట్టు, అంటే ఏంటి అప్పటికి సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడు అని మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పబోతున్నాడా అని చాలామంది ప్రశ్నలు లేవలెత్తారు. ఏమో అతనే బతుకుంటే వచ్చి చెప్తే ఏముండదో తెలియదు. కానీ అక్కడనే అప్పటికప్పుడే ఒక షెఫ్ మారాడు. అంటే ఏంది, ప్రైమ్ మినిస్టర్స్కి సపరేట్ షెఫ్ ఉంటాడు కదా, అతను మారి తన ఏదో డ్రింక్ ఇవ్వడం వల్ల బాడీ మొత్తం బ్లూ కలర్ అయిపోయి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైనా సరే ఆయనని ఇండియాకి తీసుకొచ్చిన సొంత కొడుకును కూడా చూడనివ్వలేదు. తర్వాత ఆగమేఘాల మీద అతన్ని కాల్చివేయడం జరిగింది. అదే దహన సంస్కారాలు జరిగినాయి. తర్వాత ఎన్ని లేవనెత్తినా కూడా ఒక్కసారి బాడీ తగలడిపోయిందంటే మీ అందరికీ తెలిసిందే, ఇంకా ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. ఇందిరాగాంధీ సింపుల్గా ఏముంది, నార్మల్ ఎత్తే హార్ట్ అటాక్ అని చెప్పి అనౌన్స్ చేసేసింది. కానీ బ్లూ కలర్ బాడీ మారిపోవడం, చాలామంది అనుమానాలు వ్యక్తం చేయడం, సిఐఏనే తన చావుకి కారణం అని చెప్పడం. అంతేకాకుండా మీ అందరికి తెలిసిందే ఇండియాలో ది మోస్ట్ బెస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ని కూడా చంపేయడం జరిగింది సిఐఏ అని ఆరోపణలు. ఇంతేకాకుండా మన ఇండియాలో దేశభక్తులైన సైంటిస్టులను కూడా దేశద్రోహులుగా చిత్రీకరించి చంపడమా లేకపోతే వాళ్ళని జీవితాన్ని నాశనం చేయడం, ఇలా ఎన్నో సిఐఏ చేసిందని చెప్తారు. సిఐఏ అనేది ప్రపంచం మొత్తంలో కొన్ని దేశాల దగ్గర ఇప్పటిదాకా ఎంతోమందిని అసాసినేషన్ చేసినట్టుగా చెప్తారు. సో ఇంత ప్రూఫ్స్ అంటే ఏంది, యాక్షన్స్ ఇంత స్పీక్ చేస్తున్నప్పుడు మనం సపరేట్గా మాట్లాడిన అవసరం లేదు. ఆల్వేస్ యాక్షన్ స్పీక్స్. ఖచ్చితంగా నరేంద్ర మోడీ మీద అసాసినేషన్ జరిగింది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని నరేంద్ర మోడీ బయటపడడం జరిగింది. బంగ్లాదేశ్లో ఢాకాలో డైరెక్ట్గా అక్కడి నుంచి జరిగింది. చాలామంది ఏం మాట్లాడతారంటే టెరెస్ జాక్సన్ ఎప్పుడైతే ఢాకాలో బంగ్లాదేశ్కి ఒక బిజినెస్ ట్రిప్ పేరుతోటి వచ్చి నరేంద్ర మోడీ అసాసిన్ పేరు మీద ఒక పెద్ద స్కెచ్ చేసి తనతో పాటు స్కెచెస్, ఫైల్స్, సూట్ కేసెస్ చాలా ఉన్నాయంట. ఇవన్నీ అక్కడికి పెట్టినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. యుఎస్ గవర్నమెంట్ ఎంబసీ వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ గవర్నమెంట్కి సహకరించలేదని మాట్లాడారు. అసలు బంగ్లాదేశ్కి గవర్నమెంట్ ఉందా? గవర్నమెంట్ అనేది లేనే లేదు. షేక్ హసీనా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఒక ఉగ్రవాది లాంటి వ్యక్తి ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడో, ఆల్రెడీ హీ వాజ్ అ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అమెరికా. అంటే ఏంది, సిఐఏ అనేది ఒక బెల్ట్ అయితే పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్లో కానీ రూలర్స్ డాగ్స్ అనమాట. ఆ డాగ్స్కి ఒక బెల్ట్ వేసి ఎలా అయితే పట్టుకుంటామో అమెరికా అలా పట్టుకుంటుంది ఈ రెండు కంట్రీస్ని. అవసరమైనప్పుడు ఇండియా మీద వదిలేస్తున్నాయి, తర్వాత మళ్ళీ పట్టి గుంజి వెనక్కి లాగుతున్నాయి. అంతెందుకు ఇప్పటికిప్పుడు ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. అది ఏంటి అంటే
భారతదేశం పాకిస్తాన్ బార్డర్ల వద్ద ఆపరేషన్ త్రిశూల్ అని స్టార్ట్ చేసింది. ఎయిర్వేస్, వాటర్వేస్, అదేవిధంగా బార్డర్స్ దగ్గర మన సోల్జర్స్ ఇండియన్ ఆర్మీని ప్లేస్ చేసింది. ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. వై? బికాస్ ఎప్పుడు వీళ్ళు యుద్ధం చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అమెరికాకి కావాల్సింది కూడా అదే. ఖచ్చితంగా ఇండియా అనేది పాకిస్తాన్ని వార్ చేస్తూ ఉంటే ఆ వార్లో ఎంగేజ్ చేసినట్టయితే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సో వాళ్ళకి ఇంత మాత్రమే కాదు, ఈ వార్ స్ట్రాటజీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీబీసీ లాంటి ఒక ఛానల్ కూడా ప్రపంచం మొత్తంలో చాలా దేశంలో జెన్జీ లాంటి ఉద్యమాలు జరుగుతుంటే ఇండియాలో ఎందుకు జరగట్లేదు అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్ చేసింది. అంటే ఏంటి? ప్రపంచంలో ఏ దేశాలు సక్రమంగా ఉంటే అమెరికా జీడిపి అనేది పెరగదు. ఒకవేళ జీడిపి పెరగాలంటే వీళ్ళ వస్తువులు కొనాలి. వీళ్ళ వస్తువును కొనాలంటే ఆ వస్తువులు అక్కడ కొనకూడదు, లేకపోతే పంటలు పండకూడదు. అప్పుడు వాడన్నీ తీసుకొచ్చి మనకి లక్షల్లో 100లో ప్రైజులు పెట్టి అమ్మేస్తాడు. ఆ కంట్రీ లేస్తుంది అనమాట. ఇంతే కదా, ఇంతకు మించి ఏముంటుంది? ఈ కుట్రలో బీబీసీ కూడా బాగుందా అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జెన్జీ నేపాల్కి ఏ దుస్థితి పట్టింది, శ్రీలంకకి ఏ దుస్థితి పట్టింది, అదే దుస్థితి ఇండియాకి ఎందుకు పట్టట్లేదు అని వాళ్ళ ఆక్రోశన. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా నరేంద్ర మోడీ మీద అసాసినేషన్ ప్లాన్ అనేది జరిగింది. కానీ దాన్ని ఎక్స్క్యూషన్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. కారణం ఏంటంటే మన ఇంటెలిజెన్సీ వర్గాలు కావచ్చు, మన రా కావచ్చు, అట్ ది సేమ్ టైం పుతిన్ కావచ్చు, వాళ్ళ ఏజెన్సీ కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, స్ట్రాంగ్గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది. ఒకవేళ నరేంద్ర మోడీయే కనుక చైనాలో ఒకవేళ అసాసినేషన్కి గురైతే పరిస్థితి ఎట్లా ఉంటుండే మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చైనాకి ఇండియాకి వార్ రాబోతుందా అదే కోరుకుంటుంది అమెరికా. అంటే ఎన్ని రకాలుగా చూసినా కూడా వాడే బెనిఫిట్ అవుతాడు. ఇప్పుడు ఇంత ప్రూఫ్ అయినా, ఇన్ని యాక్షన్స్ మాట్లాడుతున్నా కూడా అమెరికాని ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. బలవంతుని ఎవడేం చేస్తాడు? టైం రావాలా దేనికైనా. టైం వచ్చినప్పుడే అంటారు కదా, పాపి చిరాయివని. టైం వచ్చినప్పుడే అన్ని బయటపడతాయి. తర్వాత దాని ప్రతిఫలం అంటే ఏంది? కర్మ. ఎవరికైనా కర్మనే, అది ఇచ్చి పడేస్తుంది, ఎవరిని వదలదు. సో ఇది ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్గా మీరు నమ్మినా నమ్మకపోయినా జనాలు కావచ్చు, ప్రపంచ మీడియా మొత్తం ఇదే చెప్తుంది. అండ్ మన ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నా కూడా ప్రూఫ్స్ లేవు కాబట్టి మనం నమ్మలేము అని కొట్టి పడేయలేము. ఎందుకంటే డైరెక్ట్గా మన ముందు ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే ఈజీగా కాదు అని కొట్టి పడేసినా కూడా అడిగేవాడు లేడు ప్రపంచంలో. వై? బికాస్ ప్రపంచం నడవడికనే ప్రస్తుతం ఇలా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వేరే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ భాస్కర్.